మామ ఈ మధ్య చాలా మంది హీరోలకి అస్సలు లక్ కలిసి రావటం లేదు మామ. దాంట్లో ముఖ్యంగా నితిన్ అన్నకి చాలా అంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. నాకైతే ఖచ్చితంగా నితిన్ గారు ఈ ఎల్లమ్మ సినిమాతో కంబ్యాక్ అవుతారని అనుకున్నా గానీ, ఆ ప్రాజెక్ట్ ఉన్నట్టుండి దేవిశ్రీ ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది. దానికి కూడా కొన్ని కారణాలున్నాయి. ఏంటంటే ఆ లుక్ చూసారు కదా, లాంగ్ హెయిర్, ఆ గ్లింప్స్ రిలీజ్ అయింది కదా, ఆ గ్లింప్స్ లో ఆ లాంగ్ హెయిర్ అవన్నీ, ఆ మాస్ రగడ్ లుక్ లో దేవిశ్రీ ప్రసాద్ గారు కనిపిస్తున్నారు. అలాంటి లుక్ అయితే నితిన్ గారికి సెట్ అయ్యేది కాదు. ఇది మేబీ ఇది ఒక కొత్త యాక్టర్ చేస్తేనే బాగుంటుంది అనుకుని మరి నితిన్ గారు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంట. అలాగే నితిన్ గారు ఇంకా ఒక 2 మూవీస్ నుంచి బయటకు వచ్చేసారంట. వాటిల్లో ఒకటి ఎపిక్, అంటే ఆనంద్ దేవరకొండ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ లో చేశారు కదా, అది మొన్ననే ట్రైలర్ కూడా వచ్చింది. ఆ సినిమా నుండి కూడా నితిన్ గారు నేను ఈ పాత్రకి సరిపోనని బయటకు వచ్చేసారంట. యాక్చువల్లీ ఆ స్టోరీ కూడా ఫస్ట్ నితిన్ గారి దగ్గరికే వెళ్ళిందంట. కాకపోతే ఆ సినిమా యూకే బ్యాక్ డ్రాప్ లో స్టూడెంట్ పాత్రలో ఉంటుంది కాబట్టి ఆయనకి అది ఇప్పుడు సెట్ అవ్వదు, 40+ ఏజ్ లో సెట్ అవ్వదని దాని నుంచి తప్పుకున్నారంట. అలాగే ఆ సినిమాలో కొన్ని లిప్లాక్ సీన్స్ అలాంటివి ఉన్నాయి. అది ఆయన నేను చేయడం కరెక్ట్ కాదని బయటకు వచ్చేసారు. ఇక మూడో సినిమా ఏదంటే పవర్ పేట. రీసెంట్ గా విశ్వక్సేన్తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేశారుగా, కృష్ణ చైతన్య. ఆయన డైరెక్షన్ లో పవర్ పేట అనే ఒక సినిమా చేయాల్సింది. దాంట్లో హీరో క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంట. అలాంటి క్యారెక్టర్ కి ఈయన సూట్ కాడని ఆయన ఆ సినిమా నుంచి బయట వచ్చేసారు. ఇప్పుడు ఆ సినిమాలో సందీప్ కిషన్ గారు యాక్ట్ చేస్తున్నారు. సందీప్ కిషన్ గారు అలాంటి పాత్రలు ప్రస్థానం, రాయన్ ఇలాంటి సినిమాల్లో చేశారు కాబట్టి ఆయన కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవ్వదని ఆ సినిమా నుంచి కూడా బయట వచ్చేసారంట. నాకైతే నితిన్ గారు ఎపిక్ మళ్ళీ పవర్ పేట నుంచి బయటకు రావడంలో బాధగా ఏం లేదు, కానీ ఎల్లమ్మ నుంచి బయటకు వచ్చేయడం మాత్రం కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసే ఆ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది, దాన్ని వదులుకున్నారు. చూద్దాం దేవిశ్రీ ప్రసాద్ గారికి ఏ లెవెల్లో హిట్ ఇస్తుందో ఎల్లమ్మ చూద్దాం. అప్పుడైతే నితిన్ గారు చేసింది కరెక్టా రాంగ్ అనేది మనకు అర్థమవుతుంది.